డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చే ప్రతి లీడర్ కూడా ఆ అధికార దురహంకారాన్ని ప్రదర్శిస్తారు, అధికార దుర్వినియోగానికి పాల్పడి తీరుతారు. ప్రజల కోసం మాత్రం నిజాయితీగా పని చేయరు. పార్టీలకు పార్టీలే ఇంతగా కరప్ట్ అయిపోయినప్పుడు ఏ స్థాయిలో దుర్నీతి దుర్మార్గము రాజ్యమేలుతుంది? సో మీకు తెనాలి ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని ఈ ఇన్సిడెంట్తో పోల్చి చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు తెనాలిలో 3 దళిత యువకుల్ని ఒక కేసులో పట్టుకొని వాళ్ళు డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు అని చెప్పి నడి రోడ్డు మీద వాళ్ళ చేతులు వెనక్కిగా కూర్చోబెట్టి పోలీసులు వాళ్ళ కాళ్ళ మీదకి ఎక్కి చాలా ఘోరంగా కొట్టారు. అదే పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు, వ్యాపారస్తులు, అధికార పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకొని పాజిటివ్ వస్తే దానికి శిక్ష కనీసం పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా కాదు, ఒక్కరోజు జైలు శిక్ష కూడా కాదు, జస్ట్ పార్టీ వివరణ అడుగుతుంది అంతే. ఒక్కసారి ఇదే ఎంపీ పుట్టా మహేష్ స్థానంలో ఏ ప్రతిపక్ష లీడరో దొరికాడు అనుకోండి, అప్పుడు మీడియా ఫోకస్, అధికార పార్టీ అటాక్ మొత్తం మారిపోతాయి కదా. ఏపీలో ప్రజల పట్ల ఎక్కువ కమిట్మెంట్ ఉండే లీడర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్త రాజకీయాలు మొదలుపెట్టాలి అనేది ఇదంతా చూసిన తర్వాత నా రిక్వెస్ట్. మేము రూపాయి కూడా పంచిపెట్టము. క్యాష్ ఉన్న వాళ్ళకి కాదు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళను, కమిట్మెంట్ ఉన్న వాళ్ళను మేము తయారు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాము అనే ఒక గొప్ప రాజకీయ మార్పు తీసుకొని రావడానికి ఇదే రైట్ టైం. తెలంగాణలో కనీసం అప్పుడప్పుడు ప్రజా సంఘాలు, ప్రెషర్ గ్రూప్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటాయి తెలంగాణలో, కానీ ఏపీలో ఏ దిక్కు లేదు. సో ఏపీలో ప్రజల మైండ్ సెట్ మారుస్తూ కొత్త రాజకీయాలు చేసే వాళ్ళ అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి నాకు మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత ఇంకా బలంగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.